తెచ్చినాం ఆదో ప్రక్షాళయామి ఆంబూలం సమర్పయామి చిల్లర పైసలు 11 రూపాయలు భోగి దాంట్లో కూర్చో భోగి ముక్తాదులు సమాయుక్తం ఇక్కడ కొబ్బరికాయ కొట్టి సతీష్ కొబ్బరికాయ కొట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే ధనుర్ధరాయ అర్జునుడు ఫోటో చూడు ధనుర్ధరాయ విద్మహే వదుముదలు నవధాన్యాలు పట్టుకుపోయి నవధాన్యాలు అన్నోధర ప్రచోదయాదో ఓమో రాధాం ఆగన్నో నక్షత్రం విద్వాల్ ప్రియమస్య ధామ ఆప్యాజమానో బహుధా జనేషు వేద ప్రజా యజమానే దదాతో ఆ కొబ్బరికాయ కొట్టండి నీళ్ళు దాని మీద చల్లండి ఉంటాం గుంటలు చల్లేసి అన్ని కట్టేగా ఉన్నావు కాబట్టి కనుగోలు లేదు దగ్గర రావాలి అన్ని కట్టేగా ఉన్నావు కదా సరే ఓకే అక్కడ రైట్ నమస్కారం చేసుకో దాంతోనే అవుతాను కొట్టిస్తే కొట్టి బాబు నవరా చల్లండి మీరు చల్లకండి మీరు ఉండండి మీరు మిగతా వాళ్ళు నవధాన్యం చదవం చల్లాక వాళ్ళు వెళ్తారు మనం నువ్వు అది చేద్దు కదా రాదు దెబ్బలకు కాదు అన్నీ కార్యక్రమానికి వచ్చిన అందరికీ సుస్వాగతం. ఈ స్టేజ్ మీదకి ఎంపీటీసీ ఎక్స్ ఎంపీటీసీ చింతకేశాల గారిని రావాల్సిన కోరుతున్నాం. శాంక్షన్ అయ్యండి. ఆ 80 అకౌంట్లు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మీరు కట్టుకునే ముందు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ క్లియర్ చూసుకోండి. అకౌంట్ కనుక లోన్లు ఉంటే మీ పడ్డ అమౌంట్ ఆటోమేటిక్గా వాళ్ళు తీసేసుకుంటారు. అకౌంట్ క్లియర్గా ఉండాలి. మ్యాక్సిమం ఎస్బీఐ బ్యాంక్ అయితేనే బెటర్. అది లేకపోతే ఎండపిల్లో టీజీఆర్బీ కానీ సూర్యాపేటలో ఇండియన్ బ్యాంక్ అయితే తీసుకునే ఏం కాదు. కానీ బ్యాంక్ అకౌంట్ క్లియర్ లేకపోతే పడ్డ అమౌంట్ వాళ్ళు తీసేసుకుంటారు. ఫస్ట్ అకౌంట్ క్లియర్గా ఉండాలి. ఆధార్ కార్డు చెక్ చేసిన మేము ఒక 5-6 ఉన్నాయి. అవి కూడా మనం ముగ్గు పోసేటప్పుడు ప్లేస్లో 23 పొడవు 24 వెడల్పు ఉండాలి. 24 పొడవు 23 పొడవు ఉండాలి. ఆ కొలతలను ఇల్లు కట్టాలి. మించితే మాత్రం బిల్లు రాదు. 400 ఎస్ఎఫ్టీలకి తక్కువ కావడదు, 600 ఎస్ఎఫ్టీకి ఎక్కువ కావడదు. ఆ 600 ఎస్ఎఫ్టీలనే మీరు బాత్రూమ్ కట్టుకోవచ్చు, మన హాలు, కిచెన్, బెడ్రూమ్. ఆ కొలతలు దాడితే డబ్బులు రావు. కావాలంటే మీరు కేటీఆర్ దగ్గర నుంచి పోయి చూడండి. ఒక 4 నెలలకి అమౌంట్ ఆగింది. మళ్ళీ ఆ పిల్లర్స్ కట్ చేసిన తర్వాత ఏ గారు వచ్చి రిపోర్ట్ రాసిన తర్వాత వాళ్ళ బిల్ వస్తుంది. తర్వాత మాకు 1000 గదులు కట్టుకుంటాం, 10 గదులు కట్టుకుంటాం అంటే బిల్ అయితే రాదు. తర్వాత మమ్మల్ని అనొద్దు. నేను మనులను ఫోటో తీస్తాను. కానీ ఏ గారు వచ్చి కొలతలు చూసి ఆ కొలతలు కరెక్ట్ ఉంటే ఫోటో తీస్తారు. ఆయన ఓకే చేస్తే బిల్ వస్తుంది, లేకపోతే రాదు. నేను మొహమాటం తీస్తా. రోజు మన నిత్యం కనపడుతున్నాను కాబట్టి మనలు కానీ నేను ఫోటో తీస్తా, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఆయన వచ్చి కొలతలు కూర్చుకున్న తర్వాత 600 ఎస్ఎఫ్టీ దాటింది అనుకోండి, బిల్ రాదు. ఆయన ఓకే చేసినా బిల్ వస్తుంది. ఫస్ట్ బేస్మెంట్ ఫోటో నేను కొట్టగానే ఆయన వచ్చి మొత్తం వెరిఫై చేసుకొని 600 ఎస్ఎఫ్టీ ఉందా లేదా చెక్ చేసుకొని ఓకే అయితే ఫోటో కొడతారు. నెక్స్ట్ మండే మీరు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీ అకౌంట్ బట్టి డబ్బులు పడిపోతాయి. ఎవరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నేను బేస్మెంట్ కాగానే, పిల్లర్స్ కాగానే, స్లాబ్ కాగానే నేను వస్తా, ఫోటో కొడతా. నేను వచ్చిన తెల్లారి ఏ కానీ తీసుకొస్తా, ఫోటో కొట్టిస్తా, అమౌంట్ పడిపోద్ది. ఎవరికి సింగిల్ ఎంపీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
మీరు రూమర్స్ అమ్మొద్దు, మేము చెప్పిందా ఫైనల్. నీ ప్రతిదీ కూడా గ్రూప్ క్రియేట్ చేసిన ఆ గ్రూప్లో ఉన్న ప్రతి విషయాన్ని పెడతా. మీరు అనవసరం కావాలి వాళ్ళు ఏదంటారు వీళ్ళు ఏదంటే మాత్రం నాకు సంబంధం లేదు. నేను ప్రతి విషయం గ్రూప్లో పెడతా. వచ్చి నన్ను కలవండి. ఊరికి మీరు ఫోన్ చేస్తే నేను బండి మీద ఉండొచ్చు, ఇంటికాడ ఉండొచ్చు, రకరకాల రీజన్స్ ఉంటాయి. అన్ని ఫోన్లు లిఫ్ట్ చేయలేను నేను. మ్యాక్సిమం లిఫ్ట్ చేస్తలే, కానీ మీరు టైం గంట అయినా ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు సార్, ఫోన్ ఎత్తట్లేదు సార్ అని షేడ్ గారు ఫోన్ చేయటం, పైకి ఫోన్ చేయటం పెద్ద ఉపయోగం ఉండదు. నాకు వేరే వ్యాపారాలు లేవు, వేరే పొలాలు లేవు, ఇల్లు, నాకు జాబు ఇల్లు తప్ప వేయం లేదు. 24 hours ఈ టేక్ మాటలకి అంకితం. మీ అందరికీ తెలుసు, 2-3 రోజుల నుంచి కూడా అందరికీ సమాచారం ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు మరియు రేషన్ కార్డులు రెండు కూడా లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాన్ని ఈరోజు టేక్మట్ల గ్రామంలో పెట్టడం జరిగింది. ఈ వేదికను అలంకరించిన మన సెక్రటరీ గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ. ముఖ్యంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో హామీకి అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500 రూపాయల గ్యాస్ కావచ్చు, మనకు గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మరుక్షణమే మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ప్రకటించడం కూడా జరిగింది. అదేవిధంగా మన ఆరోగ్యశ్రీ ఏదైతే 5 లక్షల రూపాయలు ఉందో దాన్ని 10 లక్షల రూపాయలు చేసిన ఘనత కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్కి అధికారం వచ్చింది అంటేనే అది పేద ప్రజల ప్రభుత్వాన్ని కూడా మీ అందరు తెలుసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనకు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పేసి అన్న సందర్భాలు ఉన్నాయి. తర్వాత రేషన్ కార్డులు ఇస్తారని చెప్పేసి అనుకున్నాం. మనం 10 సంవత్సరాలు రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఏ గవర్నమెంట్ పథకం వచ్చిన సందర్భం కూడా మనమైతే మీకు రేషన్ కార్డులు ఏమైనా వచ్చినా మన గత 10 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు రాలే. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, మన స్థానిక నాయకుడైన పటేల్ రమేష్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. రమేష్ రెడ్డి గారి సహకారంతో మనకు టేక్మట్ల గ్రామానికి 81 ఇండ్లు వచ్చినాయి. ఇంకా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో జాగా ఉండి ఇంకా ఇల్లు రాని వాళ్ళు కూడా కొద్ది మంది ఉన్నారు. L1 లిస్టులో మా దృష్టిలో ఉంది. కాబట్టి నెక్స్ట్ 2వ విడత 3వ విడత కూడా ఉంటుంది. ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంకా ఇల్లు రావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు రావడం కోసం నేను నా సాయశక్తిలో కూడా ప్రయత్నం చేస్తా. అదేవిధంగా మనకు గ్రామ సెక్రటరీ కూడా చాలా మంచి వ్యక్తి ఉన్నాడు. ఆయన చెప్పింది ప్రతి మాట కూడా వాస్తవం. ఎందుకంటే ఆయన తాపత్రయం ఎప్పటికప్పుడు నాతో షేర్ చేసుకుంటుంటాడు. ఆయన గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా టేక్మట్ల కాడ పనిచేసిండు. అయినా కూడా నేను ఆయనను ఏ రోజు కూడా ఆయన పని విధానాన్ని నాకు నచ్చింది కాబట్టి మళ్ళీ కంటిన్యూగా మీరే మా గ్రామంలో ఉండాలి, మీ సార్థక పథకాలు మా టేక్మట్ల కాడ ఉన్న సార్థక పథకాలు అందరికీ కూడా మీరు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండి టేక్మట్లకు సేవ చేయాలి అని చెప్పేసి నేనే మన నరసింహరావు గారిని ఇక్కడ ఉంచడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా సర్పంచ్ ఇక్కడ లేడు కాబట్టి మీరు సెక్రటరీకి సహకారం చేసి ఖచ్చితంగా ఆయన సేవలను కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మీ అందరు టేక్మట్ల గ్రామంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ రాని వాళ్ళకు కూడా మీ అందరు కాంగ్రెస్ పార్టీ ఏ అయితే పథకాలు ఇచ్చారో అవన్నీ కూడా చెప్పి రేపు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలని ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే మీ అందరి ఆశీర్వాదం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ లబ్ధిదారులకు మన ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసేందుకు ఒక్కొక్కరు పేరు పిలుస్తుంటారు. మీరు అందరూ వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఒకరి ఆగమ్మా చూడండి ఒకసారి. ఇది జరగమ్మా సార్, సెక్రటరీ గారు మీరు వదిలేసి వదిలేసి ఇది చూడమ్మా. ఓకే ఓకే స్టేట్ ఇది చూడండి అమ్మ, మేడం ఇది చూడండి. దుర్గం గండికంపు రేణుక చింతవా ఓకే
సురర పూలమ్మ, పోకల స్వరూప, 10 నిమిషాలు ఇంటికి వస్తాను. కొత్వాల్ లక్ష్మమ్మ, కొత్వాల్ లక్ష్మమ్మ, నక్క పరమేశ్వరి, ఓకే. పల్లా లక్ష్మి, పశువుల శారద, సిల్వేర్ నర్సమ్మ, తాటిపాముల వికాస్, వీరమల్ల జానకమ్మ, కస్పరాజు త్రివేణి, బొడ్డు జానమ్మ, బొడ్డు లక్ష్మి, బొడ్డెంకన్నా బొడ్డు సైదమ్మ, బొర్రాజు పద్మ, ఓకే. కస్పరాజు లక్ష్మమ్మ, పల్లా లక్ష్మి, మన్నెం భాగ్యమ్మ, మండారి కిరణ్, కస్పరాజ్ మమత, కస్పరాజ్ జులమ్మ, మీ కొడుకు కల్లేపల్లి తిరోజ, ఒక్క నిమిషం ఆగమ్మ. ఇటు ఎరగరా తల్లి కొద్దిగా నువ్వు తిరిగామ్మ, కొంచెం ఇటు తిరిగా. ఓకే ఓకే చూడండి. పక్కన నిలబడమ్మా. ఓకే రైట్. కొమ్మరాజుల వెంకటమ్మ, కొంచెం వెనక్కి కొద్దిగా వెనక్కి జరుగు.